ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరూ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అనుదినము మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆరోగ్యంకై, ఆయుష్కై, అదేవిధంగా ఈ దినము కొరకై దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై, ఉపకారంకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి అనుదినం కూడా. ఆ విధంగా మనందరం కూడా ఉన్నందుకు దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము, ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య అంశము శ్రమ తర్వాత రెండంతల ఆశీర్వాదాలంట. శ్రమ తర్వాత రెండంతల ఆశీర్వాదాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, వాగ్దానము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మనందరితో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి యొక్క వాక్యము ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసనని వాక్యము సెలవిస్తుంది. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసను అని వాక్యము సెలవిస్తుంది. యోబు కోల్పోయినటువంటి ప్రతి దానిని కూడా తిరిగి దేవుడు అతనికి అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా అంతకన్నా ముందు తనకున్న దానికంటే రెండంతలు అధికంగా ఆశీర్వదించాడని వాక్య భాగము సెలవిస్తుంది. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, అదేవిధంగా నష్టాలు వచ్చినా కూడా, యోబు జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా అతడు దేవునిపై విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. యోబు దేవునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. తనకున్న కుమార్తెలందరూ కూడా చనిపోయారు, యావదాస్తిని కూడా కోల్పోయాడు. అయినప్పటికీ కూడా యోబు తాను దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. చివరికి యెహోవా అతన్ని క్షేమస్థితిని తిరిగి అతనికి దయచేసినట్టుగా మనము చూస్తున్నాము. తన వీడనటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు తన యొక్క క్షేమస్థితిని తిరిగి అతనికి మళ్ళీ దయచేసినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా పూర్వం ఉన్న దానికంటే రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించి ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. పూర్వము ఉన్న దానికంటే, అంటే తాను కోల్పోయిన దానికంటే కూడా రెండంతలు అధికంగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. మన జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్లు, నిరాశలు మనకు వచ్చినప్పుడు, మన జీవితంలో కూడా మనకి కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, నిరాశ మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు, మనము ఎదుర్కొన్నప్పుడు, మనకు అలాంటి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏమాత్రం కూడా మర్చిపోడు. దేవుడు మనల్ని ఏ మాత్రమో మర్చిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనము జీవించినట్లయితే, ఆయన యందు నిరీక్షణ కలిగి మనము జీవించినట్లయితే మన పరీక్షకు ఖచ్చితంగా ముగింపు అనేది ఉంటుంది. మన పరీక్షకు ఖచ్చితంగా ముగింపు అనేది ఉంటుంది. యోబు జీవితంలో ఏ విధంగా అయితే ముగింపు ఉందో, మన జీవితంలో కూడా మన కష్టాలకు, నష్టాలకు, మన కన్నీళ్లకు, మన బాధలకు ఖచ్చితంగా ముగింపు అనేది ఉంటుంది. యోబు తన పరీక్షలో విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుణ్ణి మాత్రమే వెంబడించి రెండంతలుగా ఆశీర్వాదం ఏ విధంగా అయితే పొందుకున్నాడో ఆ విధంగానే మనం కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనము దేవుణ్ణి వెంబడించినట్లయితే మన యొక్క పరీక్షకు ఖచ్చితంగా ముగింపు అనేది ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క కృపకు మాత్రము ముగింపు అనేది ఉండదు. దేవుని యొక్క కృపకు ముగింపు అనేది ఉండదు. నిరంతరము కూడా ఆయన తన కృప చేత మనల్ని కాచుచున్న దేవుడాయించున్నాడు. నిరంతరం కూడా దేవుడు మనల్ని కాపాడుచున్న దేవుడాయించున్నాడు. కనుక మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, మన పరిస్థితులు ఏ
విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానాలను మనము నమ్మవలసిన వారమై ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలను మన చేత పట్టుకొని నడిచేటువంటి వారంగా ఉండాలి. ఆయన తగిన సమయంలో, దేవుడు తగిన సమయంలో మన జీవితాలను తిరిగి నిలబెట్టి సమృద్ధిగా ఆశీర్వదించగలవాడు మన దేవుడు, మన ప్రభువు, మన రాజు, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు. కనుక మనము వాగ్దానాలను నమ్మి వాటిని చేత పట్టుకొని వాగ్దానంలో నడిచేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము నడుస్తామో దేవుడు తగిన సమయంలో, దేవుడు తనకు ఇష్టమైనటువంటి సమయంలో మన జీవితాల్లో మన జీవితాలను తిరిగి నిలబెట్టి మనకు సమృద్ధిని దయచేసి మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. దేవునికి లోబడి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం వీడకుండా వాగ్దానాలను చేత పట్టుకొని నడిచేటువంటి వారంగా ఉండాలి. యోబు ఏ విధంగా అయితే దేవుణ్ణి యందు విశ్వాసాన్ని కోల్పోకుండా నడిచాడో ఆ విధంగా మన జీవితంలో నడిచేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము నడుస్తామో దేవుడు మన జీవితాలను తిరిగి నిలబెడతాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం 5వ వచనము చూసినట్లయితే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కన్నీళ్లతో విత్తేటువంటి వారంట సంతోషగానంతో పంట కోస్తారంట. నువ్వు కన్నీళ్లతో దేవునికి ప్రార్థిస్తున్నావేమో, మొర్ర పెట్టున్నావేమో, నీ విజ్ఞాపన తెలియజేస్తున్నావేమో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ బాధలో, నీ వేదనలో, నీ రోదనలో దేవుని ఎదుట నీ యొక్క విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని నువ్వు విచ్చుతున్నావేమో. అయితే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, సంతోషగానంతో పంట కోస్తావని. ఖచ్చితంగా మన యొక్క పరీక్షకు ముగింపు ఉంటుంది, మన ప్రార్థనకు ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనము సంతోషగానంతో పంటను కోసేటువంటి వారంగా ఉంటాము. సమృద్ధిలోకి దేవుడు నడిపిస్తాడు, మనల్ని ఆశీర్వాదంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం కూడా మనము చూసినట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం కూడా మనము చూసినట్లయితే, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది. వాగ్దానమైనటువంటి దేవుడు, వాగ్దానంతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక వాగ్దానాలను మాత్రమే చేత పట్టుకొని ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి, పొందుకునేటువంటి వారంగా ఉండాలి. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తాడంట దేవుడు. అదే విధంగా మన నిందకు ప్రతిగా తాము పొందినటువంటి భాగంను అక్కడ అనుభవించి వారు సంతోషిస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాడు. అదే విధంగా మనల్ని సంతోషంగా ఉండేటట్లుగా దేవుడు చూస్తానని సెలవిస్తున్నాడు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలవుదురు అంటున్నాడు. యోబు ఏ విధంగా అయితే రెండింతలుగా ఆశీర్వాదాలు పొందుకున్నాడో మనం కూడా మన జీవితంలో మనం రెట్టింపు భాగములకు కర్తలము అవుతాము అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది. నిత్య ఆనందము వారికి కలుగును అంటున్నాడు. నిత్యము కూడా మనము సంతోషంగా ఉంటాము. ఆ దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది ఆ విధంగా. కనుక ఆ విధంగా జీవించడానికి ఇష్టపడదాము. అదే విధంగా రోమ పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కూడా చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించి వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవని వాక్యము సెలవిస్తుంది. మన జీవితంలో కష్టాన్ని ఎదుర్కోవచ్చు, నష్టాన్ని ఎదుర్కోవచ్చు, కన్నీళ్లను ఎదుర్కోవచ్చు, బాధను, రోగంను, వేదనను, దుఃఖమును మనం ఎదుర్కోవచ్చు. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయనను ప్రేమించేటువంటి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన
శ్రమ కొద్ది కాలమే, శ్రమ తర్వాత దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన పరీక్షకు ముగింపు అనేది ఉంది. మనల్ని నిలబెట్టి సమృద్ధిలోకి నడిపించి దేవుడు తన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. యోబుకి ఏ విధంగా అయితే అనుగ్రహించాడో ఆ విధంగా, అదే విధంగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం కూడా మనము చూసినట్లయితే, నేను మిమ్మల్ని ఊర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు మన గురించి ఉద్దేశించినటువంటి సంగతులు హానికరమైనవి కావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తుంది. కనుక సమాధానకరమైనటువంటి ఒక ఉద్దేశము చొప్పున దేవుడు కొంతకాలము మనకు శ్రమ కలిగించవచ్చు, కానీ మనము దేవుని యందు విశ్వాసాన్ని వీడకూడదు, నిరీక్షణ వీడకూడదు. దేవుని యందు నిలకడగా ఉండేటువంటి వారంగా ఉండాలి, దేవుని వెంబడించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు మన గురించి ఉద్దేశించినటువంటి సంగతులు హానికరమైనవి కావు, అవి సమాధానకరమైన ఉద్దేశములు అంటున్నాడు దేవుడు ఇక్కడ. కనుక సమాధానకరమైనటువంటి ఉద్దేశంలో మన పట్ల నెరవేర్చబడాలి అంటే మనము దేవుణ్ణి వీడకుండా ఆయన యందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలి. అదే విధంగా మనము మన జీవితంలో యోబుని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించి ఉన్నాడో, యోబు తన విశ్వాసాన్ని ఏ విధంగా అయితే విడిచిపెట్టకుండా ఉన్నాడో ఆ విధంగా మనం కూడా ఉందం కావచ్చు. మనము కన్నీళ్ల తర్వాత మనకి సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన కన్నీళ్ల తర్వాత మనకు సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన నష్టాల తర్వాత దేవుడు మనల్ని తిరిగి పునరుద్ధరించగలడు, మనల్ని తిరిగి జీవింపజేయగలడు, తిరిగి మనల్ని నిలబెట్టగలడు దేవుడు. మన నష్టాల తర్వాత, పరీక్షల తర్వాత మనకి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని చేతిలో మన యొక్క భవిష్యత్తును సురక్షితంగా ఉంటుంది. కనుక ఆయన చేతికి మన జీవితాలను అప్పగించి ఆయన యందు నిరీక్షణ కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి, ఆయన వాగ్దానాలను చేత పట్టుకొని వాగ్దానంలో నిలిచి ఉండి వాగ్దానానుసారంగా ప్రార్థిస్తూ దేవుని యొక్క వాగ్దానంలో నడిచిపోబడేటువంటి వారంగా మనందరం కూడా ఉందుము కాక. ఆ విధంగా ఉండి మనము తిరిగి మన జీవితాలు నిలబెట్టబడతాయి, సమృద్ధిలోకి నడిపించబడతాయి, ఆశీర్వాదకరంగా మనము మారుతాము. మన పరిస్థితి ప్రస్తుతము కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, దుఃఖంలో ఉందేమో, కానీ తిరిగి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాలను దేవుడు నిలబెట్టేటువంటి దేవుడు, సమృద్ధిలోకి నడిపించగల దేవుడు, ఆశీర్వాదంలోకి నడిపించగల దేవుడు. కనుక ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచి వాగ్దానాలను ఎత్తి పట్టుకొని నడిచేటువంటి వారంగా ఉందాము. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచును గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితమవును గాక. దేవుడు ఇట్టి వాక్యాన్ని మంచి నెలలో విత్తును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. స్తుతికి పాత్రుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, గనుడా, ప్రభావం కలిగిన దేవ, యోబును ప్రభా కష్టాల్లో, నష్టాల్లో, కన్నీళ్లలో ప్రభా తాను విశ్వాసము వేడకుండా ప్రభా తాను కోల్పోయిన దాని గురించి చింతించకుండా ప్రభా నీ అందు విశ్వాసంలో నిలకడగా ఉన్నట్టుగా ప్రభా అయ్యా మేమందరం కూడా ఆ విధంగా ప్రభా నిలకడగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి సయ్యా. మా కన్నీళ్లకు, మా కష్టాలకు, మా దుఃఖములకు ప్రభా మా పరీక్షకు ఒక ముగింపు ఉంది అని దేవా, మా జీవితాలను తిరిగి మీరు నిలబెడతారు అని ప్రభా, మమ్మల్ని సమృద్ధిలోకి నడిపిస్తారని ప్రభా, మేము ఆశీర్వాదకరంగా జీవిస్తాము అని ప్రభా విశ్వాసం కలిగి నిన్ను వీడకనైనా నిన్ను వెంబడిస్తూ వాగ్దానంలో నిలబడి వాగ్దానాన్ని చేత పట్టుకొని నడిచేటువంటి వారంగా మేమందరం ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోగలరని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.